హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఆసుపత్రి కారిడార్లో ఆవరించి ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వర్షపు చినుకులు కిటికీల అద్దాలను తాకుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆ కారిడార్లో అటు ఇటు నడుస్తున్న కార్తీక్ గుండె చప్పుడు మాత్రం ఆ వర్షపు హోరు కంటే వేగంగా కొట్టుకుంటుంది. అతని కళ్ళన్నీ లేబర్ రూమ్ మూసి ఉన్న తలుపుల మీదే ఉన్నాయి. లోపల తన ప్రాణానికి ప్రాణమైన భార్య స్నేహ ప్రసవ వేదనతో పోరాడుతుంది. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది. కార్తీక్ తల్లిదండ్రులు, స్నేహ తల్లిదండ్రులు ఆసుపత్రిలోని వెయిటింగ్ రూమ్లో ఆందోళనగా దేవుని ప్రార్థిస్తూ కూర్చున్నారు. కానీ కార్తీక్ మాత్రం ఆ లేబర్ రూమ్ తలుపుల ముందు నుండి కదల్లేకపోతున్నాడు. అతని మనసు గతంలోకి జారుకుంది. స్నేహ పరిచయమైన మొదటి రోజు, ఆ తర్వాత వారి పెళ్ళి, వారి మధ్య చిగురించిన ప్రేమ అన్నీ ఒక సినిమా రీల్లా అతని కళ్ళ ముందు మెదులుతున్నాయి. స్నేహ పేరుకు తగ్గట్టే చాలా స్నేహపూర్వకమైన అమ్మాయి. ఆమె నవ్వులో ఒక స్వచ్ఛత ఉంటుంది. ఆమె మాటల్లో ఒక అమాయకత్వం ఉంటుంది. కార్తీక్ జీవితంలోకి ఆమె అడుగుపెట్టిన తర్వాతే ఆ ఇల్లు ఒక స్వర్గంలా మారింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు స్నేహ లేందే కార్తీక్కు క్షణం గడవదు. వారిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమైన ఒకరినొకరు అర్థం చేసుకుని అమితంగా ప్రేమించుకున్నారు. గొడవల అపార్థాలు లేని వారి దాంపత్యం అందరికి ఆదర్శంగా నిలిచింది. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఒకరోజు సాయంత్రం కార్తీక్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే స్నేహ అతని చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ పెట్టింది. అందులో 2 గీతలు ఉన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. ఆ క్షణం కార్తీక్ పొందిన ఆనందానికి అవధులు లేవు. స్నేహను గట్టిగా హత్తుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆ రోజు నుండి స్నేహను ఒక గాజు బొమ్మలా చూసుకోవటం మొదలుపెట్టాడు కార్తీక్. ఆమె అడుగు కింద పెట్టనిచ్చేవాడే కాదు. ఆమెకి ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చిచ్చేవాడు. రాత్రిపూట ఆమెకు నిద్ర పట్టకపోతే తను కూడా మెలకువగా ఉండి కథలు చెప్పేవాడు. స్నేహ కడుపులో ఎదుగుతున్న ఆ చిన్నారి ప్రాణంతో కార్తీక్ ప్రతిరోజు గంటల తరబడి మాట్లాడేవాడు. నాన్న, త్వరగా బయటకు రా, మనమిద్దరం కలిసి ఆడుకుందాం, మీ అమ్మను ఏడిపిద్దాం అని కార్తీక్ అంటుంటే స్నేహ చిరునవ్వుతో అతని తల నిమిరేది. నెలలు గడుస్తున్న కొద్దీ స్నేహలో మాతృత్వపు కళ ఉట్టిపడుతుంది. సీమంతం రోజు పట్టుచీరలో ముస్తాబైన స్నేహం చూసి కార్తీక్ మురిసిపోయాడు. ఇల్లంతా బంధువులు, స్నేహితులతో సందడిగా ఉంది. అందరి ఆశీర్వాదాలు తీసుకుంటూ తన కడుపులోని బిడ్డకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని ఆ దేవుని మనసారా ప్రార్థించింది స్నేహ. పిల్లల గదిని కార్తీక్ ఎంతో అందంగా అలంకరించాడు. గోడల మీద కాటన్ బొమ్మలు, రంగురంగుల ఆట బొమ్మలు, ఒక అందమైన ఉయ్యల, అన్ని బిడ్డ రాక కోసం సిద్ధం చేశాడు. ఆ గదిలో నిలబడి ఇద్దరి భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళు కన్నారు. మనకు పాప పుడితే నీలాగే అందంగా ఉండాలి, బాబు పుడితే నా కోసం నాన్నలా బాధగా ఉండాలి అని స్నేహ అని అంటుంటే కార్తీక్ ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు. 9వ నెల రాని వచ్చింది. ఆ రోజు రాత్రి వాతావరణం చల్లగా ఉంది. కార్తీక్, స్నేహ భోజనం చేసి పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత స్నేహకు నెమ్మదిగా నొప్పులు మొదలయ్యాయి. మొదట సాధారణమైన నొప్పులే అనిపించినా క్రమంగా అవి తీవ్రంగా మారాయి. కార్తీక్ వెంటనే కంగారుగా లేచి కుటుంబ సభ్యులను నిద్రలేపి కారులో ఆసుపత్రికి బయలుదేరాడు. కారులో వెనక సీట్లో కూర్చున్న స్నేహ బాధను భరిస్తూనే కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకుంది. కార్తీక్, నాకు చాలా భయంగా ఉంది, నొప్పితో విలవిల్లాడుతోంది స్నేహం. ఏం కాదు స్నేహ, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు, కొద్దిసేపట్లో మనం మన బిడ్డను చూడబోతున్నాం, మన ప్రేమకు ప్రతిరూపాన్ని చేతుల్లోకి తీసుకోబోతున్నాం అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు కార్తీక్. ఆ మాటలకు స్నేహ పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వికసించింది. నొప్పిని దిగమింగుతూనే తన తల్లి కాబోతున్నానన్న ఆనందం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆసుపత్రికి చేరుకోగానే నర్సులు వెంటనే స్నేహను స్ట్రెచ్చర్ మీద లేబర్ రూమ్లోకి తీసుకువెళ్లారు. తలుపులు మూసుకున్నాయి. ఆ క్షణం నుండి కార్తీక్ నిరీక్షణ మొదలైంది. గడియారంలో ముళ్ళు కదులుతున్న ప్రతిసారి అతని గుండెల్లో ఆందోళన పెరుగుతుంది.
తల్లిదండ్రులు దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నారు. అంతా మంచే జరుగుతుంది బాబు, ఆ దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా బయటకు వస్తారు అని తండ్రి భుజం తట్టి ధైర్యం చెప్పిన కార్తీక్ మనసు కుదుటపడలేదు. స్నేహ నొప్పితో అరుస్తున్న శబ్దాలు అప్పుడప్పుడు బయటకు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు విన్న ప్రతిసారి కార్తీక్ ప్రాణం విలవిల్లాడుతుంది. తన భార్య పడుతున్న వేదన చూడలేక, కనీసం పంచుకోలేక నిస్సహాయంగా కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నాడు. సుమారు 2 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉదయం 4 గంటల సమయంలో ఆసుపత్రి కారిడార్లో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక పసికందు ఏడుపు వినిపించింది. ఊవా ఊవా. ఆ శబ్దం వినగానే కార్తీక్ దేహంలో ఒక విద్యుత్తు ప్రవహించినట్టు అయింది. అతని ముఖంలో మాటల్లో వర్ణించలేని ఆనందం వెల్లివిరిసింది. తల్లిదండ్రులు అత్తమామలందరూ సంతోషంతో ఒకరినొకరు చూసుకున్నారు. కార్తీక్ కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలాయి. నేను నాన్నయ్యాను, నా స్నేహ తల్లి అయింది అని మనసులోని అనుకుంటూ లేబర్ రూమ్ తలుపుల వైపు ఆతృతగా చూశాడు. కొద్ది క్షణాల్లోనే తలుపు తెరుచుకుని ఒక నర్సు బయటకు వచ్చింది. ఆమె చేతుల్లో ఓ గులాబీ రంగు టవల్లో చుట్టబడిన చిన్నారి ఉంది. కంగ్రాచులేషన్స్ అండి, మీకు ఆడపిల్ల పుట్టింది, పాప చాలా ఆరోగ్యంగా ఉంది అంటూ నర్సు ఆ చిన్నారిని కార్తీక్ చేతుల్లో పెట్టింది. కార్తీక్ చేతులు వణుకుతున్నాయి. ఆ పసికందుని చేతుల్లోకి తీసుకున్న క్షణం ప్రపంచంలోని ఆనందమంతా అతని దోసిట్లోకి వచ్చినట్టు అనిపించింది. ఆ చిన్నారి కళ్ళు మూసుకొని ఉంది. ముక్కు పెదాలు అచ్చం స్నేహలాగానే ఉన్నాయి. నా కూతురు, నా స్నేహ ప్రతిరూపం అనుకుంటూ ఆ చిన్నారి నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు కార్తీకం. కుటుంబ సభ్యులందరూ ఆ చిన్నారిని చూసి మురిసిపోతున్నారు. సిస్టర్, నా భార్య ఎలా ఉంది? నేను లోపలికి వెళ్ళి తన్ని చూడొచ్చా? తను పాపను చూసిందా అని ఆతృతగా అడిగాడు కార్తీకం. పాపను చూసి స్నేహ ఎంతగా మురిసిపోయిందో ఊహించుకుంటూ అతని మనసు ఉప్పొంగుతుంది. ఆవిడ కొంచెం మత్తు ఇచ్చామండి, డెలివరీ వల్ల బాగా అలసిపోయారు. డాక్టర్ గారు కొన్ని చెకప్ చేస్తున్నారు. ఇంకో అరగంటలో వార్డులోకి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు వెళ్ళి చూడవచ్చు అని చెప్పి నర్సు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. కార్తీక్ తన కూతుర్ని గుండెలకు హత్తుకుని మురిసిపోతున్నాడు. పక్కనే ఉన్న తల్లి ఆ చిన్నారికి దిష్టి తీస్తూ ఆనందంగా నవ్వుతుంది. అంత సవ్యంగా జరిగిపోయింది. ఇక తమ కుటుంబం పరిపూర్ణమైంది అనుకున్నాడు కార్తీకం. స్నేహతో కలిసి తన కూతుర్ని ఎలా పెంచాలి, రేపు డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి ఎలా తీసుకువెళ్ళాలి, ఇలా ఎన్నో ఆలోచనలతో అతని మనసు ఆకాశంలో తేలిపోతుంది. కానీ విధికి వేరే ఆలోచనలు ఉన్నాయని అతనికి తెలియదు. ఆనందం ఎంత వేగంగా వస్తుందో విషాదం అంతకంటే వేగంగా ముంచుకొస్తుందని ఆ క్షణంలో ఎవరు ఊహించలేదు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత లేబర్ రూమ్ లోపల అకస్మాత్తుగా కలకలం మొదలైంది. మానిటర్ల బీప్ శబ్దాలు వేగంగా మారుమోగుతున్నాయి. 2 నర్సులు కంగారుగా బయటకు పరుగులు తీశారు. వారి ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తుంది. ఏమైంది సిస్టర్, ఎక్కడికి పరిగెడుతున్నారు అని కార్తీక్ కంగారుగా అడిగాడు. నర్సు సమాధానం చెప్పకుండా బ్లడ్ బ్యాంక్ నుండి అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ తీసుకురావాలి అని మరో నర్సుకు చెబుతూ పరిగెత్తింది. కార్తీక్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఓ నెగిటివ్, అది స్నేహ బ్లడ్ గ్రూప్. అతనికి ఏమీ అర్థం కావటం లేదు. లోపల ఏం జరుగుతుంది? అంతా బాగానే ఉందని చెప్పారు కదా, ఇప్పుడు అకస్మాత్తుగా రక్తం ఎందుకు అవసరం పడింది? ప్రశ్న సుడిగుండంలో కార్తీక్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. చేతిలో ఉన్న పసికందు అకస్మాత్తుగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ ఏడుపు కార్తీక్ ఆందోళన మరింత పెంచుతుంది. లోపల నుండి డాక్టర్ల గొంతులు వినిపిస్తున్నాయి. పోస్ట్ పార్టం హెమరేజ్, బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు, పేషెంట్ పల్స్ పడిపోతుంది, ఫాస్ట్, డూ సంథింగ్ ఫాస్ట్ అనే మాటలు అరకొరగా బయటకు వినిపిస్తున్నాయి. కార్తీక్ కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. ఆసుపత్రి కారిడార్లో నిలకడలేక గొడుగును ఆనుకున్నాడు. దేవుడా, నా స్నేహకేమీ కాకూడదు, తనకేమైనా అయితే నేను బతకలేను, దయచేసి నా భార్యను నాకు దక్కించు అని మనసులోనే వేడుకున్నాడు. అతని కళ్ళల్లో ఆనందం స్థానంలో చెప్పలేనంత భయం ఆవరించింది. చేతిలో ఉన్న తన కూతుర్ని గుండెలకు హత్తుకుని నిస్సహాయంగా చూస్తున్నాడు. కుటుంబ సభ్యులందరూ లేబర్ రూమ్ తలుపుల ముందు గుమిగూడారు.
లోపల జరుగుతున్న హడావిడి చూసి స్నేహ తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆసుపత్రి సిబ్బంది అటు ఇటు పరిగెడుతున్నారు. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది. రక్తపు సంచులతో నర్సులు లోపలికి వెళ్లారు. తలుపులు మళ్ళీ మూసుకున్నాయి. అరగంట, 1 గంట, 2 గంటలు గడిచాయి. బయట ఉన్న వారికి శ్వాస ఆడడం లేదు. కార్తీక్ చేతిలో ఉన్న పసికందు ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయింది. కార్తీక్ కళ్ళల్లో శూన్యం ఆవరించింది. అతడి మెదడు మొద్దుబారిపోయింది. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఊహించడానికి కూడా భయంగా ఉంది. స్నేహ నవ్వుతున్న ముఖం, ఆమె పలికిన చివరి మాటలు, మనం మన బిడ్డను చూడబోతున్నాం అన్నవి అతని చెవుల్లో ప్రధ్వనిస్తున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ నెమ్మదిగా లేబర్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. సీనియర్ డాక్టర్ బయటకు వచ్చాడు. అతని ఆపరేషన్ థియేటర్ దుస్తులు అక్కడక్కడ రక్తంతో తడిచి ఉన్నాయి. ముఖంలో తీవ్రమైన అలసట, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన ముఖానికి ఉన్న సర్జికల్ మాస్క్ను నెమ్మదిగా కిందకు లాగాడు. కార్తీక్ గుండె ఆగిపోయినంత పనైంది. కూతుర్ని పట్టుకున్న చేతులు అలాగే బిగుసుకుపోయాయి. కళ్ళల్లో నీళ్లు నిండి ప్రాణం లేని బొమ్మల డాక్టర్ వైపు చూస్తున్నాడు. డాక్టర్ అడుగులు భారంగా ముందుకు వేశాడు. కార్తీక్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తలేకపోయాడు. ఒక క్షణం నిశ్శబ్దం. ఆ కార్డర్లోని ప్రతి ఒక్కరి శ్వాస ఆగిపోయింది. డాక్టర్ నెమ్మదిగా తలదించుకొని భారమైన గొంతుతో అన్నాడు, సారీ. డాక్టర్ నోట్ నుండి వెలువన్న ఒక్క మాట ఆసుపత్రి కార్డర్లో ఒక భయంకరమైన పిడుగులా పడింది. ఆ పదం అర్థం తెలుసుకోవడానికి కార్తీక్ మెదడు నిరాకరిస్తుంది. అతని దేహంలోని నరనరాలు స్తంభించకపోయాయి. చేతిలో ఉన్న పసికందును పట్టుకున్న పట్టు సడలుతుంది. ఏంటి సారీ, ఏం చెప్తున్నా డాక్టర్ గారు? కార్తీక్ గొంతు వణుకుతుంది. కళ్ళల్లో భయం సుళ్ళు తిరుగుతుంది. మేము సాయశక్తులా ప్రయత్నించాం కార్తీక్ గారు. బ్లీడింగ్ కంట్రోల్ కాలేదు. స్నేహ గారికి కార్డియాక్ అరెస్ట్ అయింది. సీజ్ నో మోర్. మమ్మల్ని క్షమించండి అని డాక్టర్ తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న స్నేహ తల్లి గౌరమ్మ, నా తల్లి అంటూ గుండెలు బాదుకుంటూ అక్కడి కుప్పగొలిపోయింది. స్నేహ తండ్రి శంకర్రావు స్థానువులా నిలబడిపోయాడు. కళ్ళ వెంట కన్నీరు ధారగా కారుతున్నా నోటి నుండి మాట రావటం లేదు. కార్తీక్ తల్లిదండ్రులు హాహాకారాలు చేస్తున్నారు. కానీ కార్తీక్ మాత్రం శిలలా మారిపోయాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళేవు, నోట మాటలేదు. అచేతనంగా ప్రాణం లేని యంత్రంలా లేబర్ రూమ్ తలుపుల వైపు నడిచాడు. లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ ఆపరేషన్ టేబుల్ మీద కొద్ది గంటల క్రితం నాకు భయంగా ఉంది కార్తీక్ అంటూ తన చెయ్యి పట్టుకున్న స్నేహం ఇప్పుడు నిశ్చలంగా పడుకుని ఉంది. ఆ ముఖం పాలిపోయి ఉంది. పెదవులపై ఉన్న ఆ చిరునవ్వు శాశ్వతంగా మాయమైపోయింది. తెల్లటి వస్త్రంలో ఆమె దేహాన్ని కప్పి ఉంచారు. కార్తీక్ నెమ్మదిగా స్నేహ దగ్గరికి వెళ్ళాడు. వణుకుతున్న చేతులతో ఆ ముఖాన్ని నిమిరాడు. ఆ స్పర్శలో వెచ్చదనం లేదు. మంచుగడ్డలా చల్లగా ఉంది. స్నేహ, ఏంటే ఇది? చూడు, మన పాప పుట్టింది. అచ్చం నీలాగే ఉంది చూడు స్నేహ. ఒకసారి కళ్ళు తెరువు. నువ్వు లేకుండా నేను ఈ పాపను ఎలా పెంచగలను? లే స్నేహ, నాతో మాట్లాడు అంటూ ఆ మీద పడి బోర్న విలపించాడు. కార్తీక్ రోదనకు ఆ ఆసుపత్రి గోడలు సైతం కన్నీరు కార్చాయా అన్నట్టుగా ఆ గది అంతా శోకమయంగా మారింది. అతని ఏడుపు విన్న పసికందు కూడా గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది. ఒకవైపు ప్రాణం విడిచిన భార్య, మరోవైపు ప్రాణంతో విలవిల్లాడుతున్న బిడ్డ. ఆ క్షణం కార్తీక్ అనుభవిస్తున్న నరకం బహుశా ఏ శత్రువుకు కూడా రాకూడదు. కొన్ని గంటల తర్వాత అంబులెన్స్ సెరను మోతతో కార్తీక్ ఇంటి వాతావరణం ఉలిక్కిపడింది. ఉదయం బిడ్డ పుట్టిందన్న వార్త విని ఆనందంతో స్వీట్లు పంచుకున్న ఇరుగు పొరుగు బంధువులు ఇప్పుడు స్నేహ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఉన్న చోట ఇప్పుడు స్నేహ పార్థివ దేహాన్ని ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో కడుగు పెట్టగానే కార్తీక్ గుండె ముక్కలైంది. గోడలకు ఉన్న అలంకరణలు, పాప కోసం సిద్ధం చేసిన ఉయ్యల, రంగురంగుల బొమ్మలు అన్నీ అతన్ని వెక్కిరిస్తున్నట్టు అనిపించాయి. ఏ గదిలో అయితే స్నేహతో కలిసి తన భవిష్యత్తు గురించి వందలాది కలలు కన్నాడు,
అదే గదికి ఎదురుగా ఇప్పుడు స్నేహ విగత జీవిగా పడుకొని ఉంది. బంధువుల ఏడుపులు అరుపులతో ఆ ఇల్లంతా దద్దరిల్లుతుంది. గౌరమ్మ స్నేహ దేహం మీద పడి రోదిస్తున్న తీరు చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. నవ మోసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తే నా చేతులతోనే నీకు పసుపు కుంకుమలు పెట్టి పంపితే ఇప్పుడిలా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా తల్లి? ఆ పసికందు ముఖం కూడా సరిగ్గా చూడకుండానే కళ్ళు మూసావా? నీ బిడ్డకు పాలెవరిస్తారే తల్లి అంటామె చేస్తున్న ఆక్రందనలు కార్తీక్ గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. మరుసటి రోజు ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్తీక్ తలనీలాలు సమర్పించి కట్టుకున్న భార్యకు తలకొరివి పెట్టడానికి సిద్ధమయ్యాడు. పెళ్లిపీటల మీద 7 అడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన స్నేహ ఇప్పుడు ఒంటరిగా కాటిలోకి పయనిస్తుంది. పాడెను మోస్తున్న కార్తీక్ భుజాలు కాదు, అతని ప్రాణం బరువెక్కిపోయింది. శ్మశానంలో చితికి నిప్పట్టించే సమయంలో కార్తీక్ చేతులు వణికాయి. మంటలు ఎగిసిపడుతున్న కొద్దీ అతని జీవితంలో వెలుగులు శాశ్వతంగా ఆవిరైపోతున్నాయని అతనికి అర్థమైంది. ఆ మంటల్లో స్నేహ దేహంతో పాటు కార్తీక్ కన్న కలలు ఆశలు కూడా బూడిదైపోయాయి. అంత్యక్రియలు ముగిశాయి. బంధువులంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కార్తీక్ ఇంట్లో ఇప్పుడు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు. ఆ ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఒకప్పుడు స్నేహ గలగల నవ్వులతో పట్టిల చప్పుడుతో సందడిగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు ఒక శ్మశానాన్ని తలపిస్తుంది. ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఎవరి బాధ వారిదే. కార్తీక్ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఆ గదిలో అణువణువున స్నేహ జ్ఞాపకాలే. ఆమె వాడే పర్ఫ్యూమ్ వాసన, వార్డ్రోబ్లో కనపడుతున్న ఆమె బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఆమె గాజులు, బొట్టు పిల్లలు అన్నీ ఆమె ఇంకా బతికే ఉందని భ్రమింపజేస్తున్నాయి. మంచం మీద స్నేహ దిండును పట్టుకొని అందులో ముఖం దాచుకుని చిన్న పిల్లాల్లా వెక్కి వెక్కి ఏడ్చాడు కార్తీక్. ఎందుకు స్నేహ నన్నిలా వదిలేసి వెళ్ళావు? నీకు నేనంటే ప్రాణం కదా. నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా ఉండగలుగుతున్నావు? నా మీద కోపమా? రా స్నేహ, మళ్ళీ నా దగ్గరకు వచ్చేయి. నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బతకలేను అని పిచ్చివాళ్ళ తనలో తనే మాట్లాడుకున్నాడు. అతని మనస్సుకు తెలుసు స్నేహ ఇక రాదని. కానీ ఆ నిజాన్ని అంగీకరించే శక్తి అతనికి లేదు. మరోవైపు బయట హాల్లో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. అప్పుడే పుట్టిన పసికందు తన తల్లి కోసం, తల్లిపాల కోసం ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంది. ఆ ఏడుపు వింటుంటే అత్తమామల గుండెలు తరుక్కపోతున్నాయి. కార్తీక్ తల్లి సుజాత డబ్బపాలు కలిపి ఒక చిన్న గిన్నెలో పోసి దూదితో మెల్లగా ఆ పసికందు పెదవుల మధ్య పిండుతుంది. కానీ ఆ పసిబిడ్డకు ఆ పాలు రుచించటం లేదు. వెచ్చని తల్లి రొమ్ము కోసం ఆ చిన్నారి పెదవులు వెతుకుతున్నాయి. చనుబాలు తాగవలసిన పసికందు దరిద్రం పుట్టిన మొదటి రోజు నుండి పౌడర్ పాలు తాగవలసిన కర్మ పట్టింది. గౌరమ్మ మనవరాల్ని చూసి కన్నీరు తుడుచుకుంటూ, నా తల్లి పోలికే, ముక్కు కళ్ళు అన్ని దానివే, కాని దాని అదృష్టం రాసుకోలేదు దేవుడు, పుడుతూనే తల్లిని మింగేసింది అంటూ బాధతో పలికిన మాటలు అక్కడి వాతావరణాన్ని మరింత బరువుగా మార్చాయి. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో వాతావరణం ఏమీ మారలేదు. ఆ నిశ్శబ్దం అలాగే ఉంది. కార్తీక్ గదిలో నుండి బయటకు రావటం లేదు. కనీసం స్నానం చేయటం లేదు. సరిగ్గా భోజనం చేయటం లేదు. గడ్డం పెరిగిపోయి కళ్ళు లోతుకుపోయి గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. తన్ను తాను శిక్షించుకుంటున్నాడు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే కార్తీక్ తన కూతుర్ని కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. పాప ఏడుపు వినిపించిన ప్రతిసారి అతని చెవులు మూసుకున్నాడు. ఆ పాపను చూస్తే అతనికి స్నేహ గుర్తుకు వస్తుంది. స్నేహ మరణానికి కారణం ఈ పాపే కదా అన్న ఒక అకారణమైన కోపం, బాధ అతని మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ పసికందు మీద ప్రేమ ఉన్నా దాన్ని దగ్గరకు తీసుకునే ధైర్యం అతనికి చాలడం లేదు. పాపను తాకితే స్నేహ జ్ఞాపకాలు కన్నీరై కారుతాయని అతని భయం. 1 వారం గడిచింది. పసికందు ఆలనా పాలన 2 కుటుంబాల పెద్దలు చూసుకున్నారు. రాత్రంతా పాప ఏడుస్తూ ఉంటే వంతుల వారీగా పడుకుంటూ పాపను ఆడిస్తున్నారు. వయసు పైబడిన ఆ 4 ప్రాణాలకు
ఆ పసికందును చూసుకోవటం శారీరకంగా మానసికంగా ఎంతో సవాలుగా మారింది. సుజాతమ్మ గౌరమ్మ ఇద్దరు కలిసి పాపకు స్నానం చేయించటం, ఉయ్యల్లో వేసి జోలపాట్లు పాడడం చేస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో ఒకటే ఆందోళన, మేమెంతకాలం ఇలా చూసుకోగలం? తల్లి లేని లోటు ఆ బిడ్డకు స్పష్టంగా తెలుస్తుంది. ఏ స్పర్శలోనూ ఆ పసికందుకు ప్రశాంతత దొరకటం లేదు. రాత్రిలు ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే పిల్లకి మాతృస్పర్శ కరువైంది, ఎవరైనా ఒకరు దగ్గరుండి వెచ్చదనం ఇస్తూ ఉండాలి అని చెప్పారు. ఆ మాటలు విన్న పెద్దల గుండెలు మరింత బరువెక్కాయి. ఒకరోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉండి వాతావరణం చల్లగా ఉంది. ఇంట్లో హాల్లో ఉయ్యల్లో పాప నిద్రపోతుంది. ఇరు కుటుంబాల పెద్దలు ఉయ్యల చుట్టూ కూర్చున్నారు. అందరి ముఖాల్లో ఒక తీవ్రమైన ఆందోళన, భవిష్యత్తు గురించిన భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శంకర్రావు గొంతు సవరించుకుంటూ, పాపనిలా ఎంతకాలం చూసుకుంటాం? మన వయసు అయిపోయింది. రాత్రులు మేలుకోవటం సుజాతకు గౌరమ్మకు కష్టంగా ఉంది. పాపకు తల్లి ప్రేమ కావాలి. రేపు పెద్దయ్యాక దానికి ఎవరు దిక్కు అనొక చేదు నిజాన్ని బయటపెట్టాడు. కార్తీక్ తండ్రి రామారావు నిట్టూరుస్తూ, నాకు అదే భయంగా ఉంది శంకర్ గారు. కార్తీక్ పరిస్థితి చూస్తే భయమేస్తుంది. వాడు ఆ గదిలో నుండి బయటకు రావటం లేదు. కనీసం తన కూతుర్ని ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు. వాడు ఎప్పటి కోలుకుంటాడో, ఈ పాప బాధ ఎప్పుడు తీసుకుంటాడో అర్థం కావటం లేదు అని అన్నాడు. మగవాడి ప్రేమ తల్లి ప్రేమకు సాటి రాదు రామారావు గారు. కార్తీక్ పాపను చూసుకున్నా తల్లి చేయవలసిన పనులు తండ్రి చేయలేడు. ఆడపిల్ల, దానికి అడుగడుగునా ఒక తల్లి అవసరం ఉంటుంది అంది గౌరమ్మ కళ్ళు తుడుచుకుంటూ. అందరి ఆలోచనలు ఒకే పాయింట్ దగ్గర ఆగిపోయాయి. పాప భవిష్యత్తు, ఆ పసికందుకు ఒక తల్లి కావాలి. ఈ ఇంట్లోకి మరో మాతృమూర్తి రావాలి. అంటే కార్తీక్ రెండో పెళ్లి చేయాలి. కానీ ఆ మాట కార్తీక్తో ఎవరు చెప్పాలి? స్నేహ అంటే ప్రాణం ఇచ్చే కార్తీక్ తన జీవితంలోకి మరో స్త్రీని ఆహ్వానిస్తాడా? అసలు స్నేహ స్థానంలో మరొకరిని ఊహించుకోవడానికి అతను ఒప్పుకుంటాడా? ఈ ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి. అప్పుడే గత్తలుపులు తెరుచుకునే శబ్దం వినిపించింది. అందరూ అటువైపు చూశారు. కార్తీక్ నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వస్తున్నాడు. చింపిరి జుట్టు, పెరిగిన గడ్డం, నిద్రలేని ఎర్రటి కళ్ళు, నలిగిపోయిన బట్టలు, అచ్చం ఒక పిచ్చివాళ్ళ ఉన్నాడు. నేరుగా వచ్చి హాల్లోని సోఫాలో ఒక మూల నిస్సత్తువగా కూర్చున్నాడు. అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. అక్కడే ఉయ్యల్లో నిద్రపోతున్నాం తన కూతురు వైపు కనీసం చూడలేదు. అతని పరిస్థితి చూసి సుజాతమ్మకు దుఃఖం తన్నుకొచ్చింది. కొడుకు దగ్గరకు వెళ్ళి తలనిమిరింది. ఏంట్రా ఈ రూపం? భోజనం చేసి ఎన్ని రోజులైంది? ఇలా అయితే ఎలా బతుకుతావురా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. కార్తీక్ ఏం మాట్లాడలేదు. అతని ముఖంలో ఎలాంటి భావము లేదు. గౌరమ్మ నెమ్మదిగా ఉయ్యల దగ్గరికి వెళ్ళింది. అందులో ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ చిన్నారిని చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా పాపను తన చేతుల్లోకి తీసుకుంది. పాపను గుండెలకు హత్తుకుని మెల్లగా నడుచుకుంటూ కార్తీక్ దగ్గరకు వచ్చింది. కార్తీక్ తలదించుకునే ఉన్నాడు. కార్తీక్ బాబు, గౌరమ్మ గొంతు వణుకుతుంది. కార్తీక్ నెమ్మదిగా తల పైకెత్తి అత్తగారి వైపు చూశాడు. ఆమె చేతుల్లో ఉన్న పాపను చూసి అతని కళ్ళు చలించాయి. కానీ వెంటనే మళ్ళీ తలదించుకున్నాడు. నా బిడ్డ పోయిందన్న బాధ నాకు లేదా బాబు? కన్న తల్లిని నేను. నా పేగుబంధం తెగిపోయింది. నా గుండె పగిలిపోతుంది. కానీ నేను ఏడవటానికి కూడా నాకు సమయం దొరకడం లేదు. ఎందుకు తెలుసా? నా బిడ్డ నాకిచ్చిన ఈ ఆఖరి బహుమతిని కాపాడుకోవాలి. దీనికోసం నేను బతకాలి. గౌరమ్మ కన్నీళ్లు ఆపుకుంటూ అంది. కార్తీక్ సైలెంట్గా వింటున్నాడు. నువ్వు స్నేహను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కాను నువ్విలా గదులకు పరిమితమై పిచ్చివాళ్ళ తయారైతే మరి దీని పరిస్థితి ఏంటి? పాపను కార్తీక్ దగ్గరగా చూపిస్తూ అడిగింది. నా పాప బతుకుంటే దీనికి ఏ లోటు రానిచ్చేదే కాదు, కంటికి రెప్పలా కాపాడుకునేది. కానీ ఇప్పుడు దానికి తల్లి లేదు. నువ్వేమో తండ్రి బాధ్యత మర్చిపోయి ఇలా కూర్చున్నావు. మేం ముసలి వాళ్ళం. ఈరోజు ఉంటాం, రేపు పోతాం. అప్పుడు ఈ పసికందు పరిస్థితి ఏంటి? పాపను ఎవరు చూసుకుంటారు నాన్న అని సూటిగా అడిగింది గౌరమ్మ.
హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. గడియారం ముళ్ళు శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అందరూ కార్తీక్ వైపు చూస్తున్నారు. పాపనెవరు చూసుకుంటారు నాన్న? గౌరమ్మ అడిగిన ఆ ప్రశ్న కార్తీక్ చెవుల్లో ప్రధ్వనిస్తుంది. ఆ ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు. తల పైకెత్తి పాప వైపు చూశాడు. ఆ పసికందు ఏమీ తెలియకుండా అమాయకంగా ఆవలిస్తుంది. స్నేహ మరణం తెచ్చిన శూన్యం ఒకవైపు, పసిబిడ్డ బాధ మరోవైపు. కార్తీక్ మౌనంగా కన్నీళ్లు కారుస్తూ అలాగే ఉండిపోయాడు. అతని మౌనం వెనక ఉన్న సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు. గాయాలను మానుపుతుందని అంటారు, కానీ కొన్ని గాయాలు కాలం గడిచే కొద్దీ మరింత లోతుగా మారతాయి. స్నేహ లేని ఆ ఇంట్లో రోజులు నెలలుగా మారాయి. చూస్తూ ఉండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఆ పసికందుకు సిరి అని పేరు పెట్టారు. సిరి జ్ఞాపకంగా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలా అందంగా ఆ పేరుతోనే పిలుస్తున్నారు. సిరి ఎదుగుతుంది, కానీ ఆ ఎదుగుదలలో ఒక స్పష్టమైన వెలితి కనిపిస్తుంది. మాతృస్పర్శ లేని వెలితి. కార్తీక్ జీవితం ఒక రోబోలా మారిపోయింది. అతని దినచర్యలో భావోద్వేగాలకు చోటు లేదు. కేవలం బాధ్యతలు మాత్రమే మిగిలాయి. ఉదయం నిద్ర లేవటం, యాంత్రికంగా ఆఫీస్కి వెళ్ళటం, రాత్రి తిరిగి రావటం. అతని కళ్ళల్లో ఇంకా ఆ శూన్యం అలాగే ఉంది. స్నేహ జ్ఞాపకాల నుండి అతను ఇంకా బయటపడలేదు. తన గదిలోని స్నేహ ఫోటో ముందు నిలబడి గంటల తరబడి మౌనంగా ఏడవటం అతనికి దైనందిన అలవాటుగా మారింది. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో సిరి పూర్తి బాధ్యత కార్తీక్ తల్లిదండ్రులైన సుజాతమ్మ, రామారావుల మీద పడింది. 60 ఏళ్ల పైబడిన ఆ వృద్ధ దంపతులకు ఒక పసికందుని పెంచడం అనేది మాటలు కాదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వాళ్ళ శ్రమ అంతా సిరి చుట్టూనే తిరుగుతుంది. సిరి చాలా సున్నితమైన పాప. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. తల్లిపాలు లేకపోవటం వల్ల బయట డబ్బపాలు పడక తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఊవా ఊవా అంటూ సిరి ఏడుపు మొదలు పెడితే ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. సుజాతమ్మ కీళ్ళ నొప్పులతో బాధపడుతూనే పాపనెత్తుకొని ఇల్లంతా తిరుగుతూ జోలపాట్లు పాడుతుంది. ఏడవక కన్నా, ఏడవక నా తల్లి, నీకు ఆకలేస్తుందా, నిద్ర వస్తుందా అంటూ ఆమె పడే ఆరాటం చూస్తే ఎవరికైనా కంటతడి వస్తుంది. ఒకవైపు స్టవ్ మీద పాలు వేడి చేస్తూ, మరోవైపు చేతులు ఏడుస్తున్న పాపను సముదాయిస్తూ సుజాతమ్మ పడే అవస్థ వర్ణాతీతం. రామారావు తన వంతాగా పాపకు ఉయ్యలూపటం, డాక్టర్ దగ్గరకు మందుల కోసం పరిగెత్తడం లాంటివి చేస్తుంటాడు. రాత్రిళ్ళు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అర్ధరాత్రి 2 గంటలకు సిరి అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచి గుక్కపట్టి ఏడటం మొదలు పెడుతుంది. ఆ వయసులో పిల్లలకు తల్లి వెచ్చదనం కావాలి. ఆ స్పర్శ కోసం పాప వెతుకులాడుతుంది. అది దొరక్కపోయేసరికి భయంతో ఏడుస్తుంది. ఆ ఏడుపు వినగానే కార్తీక్ తన గదిలో చోలు మూసుకొని కుమిలిపోతూ ఉంటాడు. తాను వెళ్ళి పాపను ఎత్తుకుందామని అనుకుంటాడు. కానీ పాపను చూసిన ప్రతిసారి అతనికి స్నేహ గుర్తొచ్చి గుండెలు పిండేసినట్టు అవుతుంది. సుజాతమ్మ, రామారావు నిద్రలేమి కారణంగా అనారోగ్యం పాలవుతున్నారు. సుజాతమ్మకు రక్తపోటు పెరిగిపోయింది. కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయి. ఒకరోజు రాత్రి పాపను ఎత్తుకొని నడుస్తూ ఉండగా సుజాతమ్మకు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అదృష్టవశాత్తు రామారావు పక్కనే ఉండడంతో పాపకేమీ కాలేదు. కానీ ఆ సంఘటన వారిద్దరి మనసులో ఒక భయాన్ని నాటింది. మన వయసు ఉడిగిపోతుంది. మనమిలా ఎంతకాలం ఈ బిడ్డను సురక్షితంగా చూసుకోగలం అనే ప్రశ్న వారిని తొలిచివేస్తుంది. వృత్తి ప్రవృత్తి మధ్య నలిగిపోతున్న కార్తీక్ ఆఫీస్కి వెళ్తున్నాడు, కానీ అతని మనసు అక్కడ ఉండటం లేదు. కంప్యూటర్ స్క్రీన్ వంక చూస్తున్న అతని కళ్ళకు అక్షరాలు కనిపించటం లేదు. స్నేహ నవ్వుతున్న ముఖం, ఆసుపత్రిలో డాక్టర్ చెప్పిన సారీ అనే మాట, ఇంట్లో పసికందు ఏడుపు మాత్రమే అతని మెదల్లో తిరుగుతున్నాయి. ఆ రోజు ఆఫీసులో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీటింగ్ జరుగుతుంది. కార్తీక్ ఆ ప్రాజెక్టుకు లీడ్. క్లయింట్లందరూ ఎదురుగా కూర్చున్నారు. కార్తీక్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, కానీ అతను మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. కార్తీక్, మిస్టర్ కార్తీక్ బాస్ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కిపడి లోకంలోకి వచ్చాడు.
సా తరబడుతూ అన్నాడు కార్తిక్. ఏం జరుగుతుంది కార్తిక్? ప్రజెంటేషన్ ఎక్కడ? క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. బాస్ కొంచెం విసుగ్గా అడిగాడు. కార్తిక్ దగ్గర ఆ ప్రాజెక్టు ఫైల్ లేదు. అతను దాన్ని ఇంట్లోనే మర్చిపోయి వచ్చాడు. సారీ సా, నేను ఆ ఫైల్ మర్చిపోయాను అని తలదించుకున్నాడు. క్లయింట్లు అసంతృప్తిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మీటింగ్ తర్వాత బాస్ కార్తిక్ను తన క్యాబిన్కి పిలిచాడు. కార్తిక్ కూర్చో అని సానుభూతిగా అన్నాడు బాస్. నీ జీవితంలో జరిగిన విషాదాన్ని నేను అర్థం చేసుకోగలను. అదెవరికైనా కోలుకోలేని దెబ్బే. కానీ 6 నెలలు అయింది కార్తిక్, నువ్వు ఇంకా అక్కడే ఆగిపోయావు. ఈ 6 నెలల్లో నువ్వు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు. కంపెనీ చాలా నష్టపోతుంది. నీ మీద గౌరవంతో ఇన్ని రోజులు ఏమీ అనలేదు. కానీ ఒక ఉద్యోగిగా నువ్వు నీ బాధలు విస్మరిస్తున్నావు. నీ కెరియర్ ప్రమాదంలో పడుతుంది. దయచేసి రియాలిటీలోకి రా. బాస్ మాటలు కార్తిక్ను ఆలోచనలో పడేశాయి. అవును, నేను ఓడిపోతున్నాను. ఒక భర్తగా స్నేహను కాపాడలేకపోయాను. ఒక తండ్రిగా నా కూతురికి దగ్గర కాలేకపోతున్నాను. ఇప్పుడు ఒక ఉద్యోగిగా కూడా విఫలమవుతున్నాను. నా జీవితం ఎటు వెళ్తుంది అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు సాయంత్రం కార్తిక్ ఇంటికి వచ్చేసరికి వాతావరణం గంభీరంగా ఉంది. ఇంటి గేట్ తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే సిరి ఏడుపు వినిపించింది. బ్యాగ్ పక్కన పడేసి వేగంగా లోపలికి వెళ్ళాడు. హాల్లో సుజాతమ్మ సోఫాలో నీరసంగా పడుకొని ఉంది. రామారావు పాపను భుజం మీద వేసుకుని బుజ్జగిస్తున్నాడు. పాప ఏడుపు ఆపడం లేదు. ఏమైంది నాన్న? సిరి ఎందుకలా ఏడుస్తుంది? ఆందోళనగా అడిగాడు కార్తీకం. ఏం చెప్పమంటావు రామ్? ఉదయం నుండి ఏడుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి ఇప్పుడే వచ్చింది. అక్కడ కూడా ఎవరి దగ్గర ఉండట్లేదట. కడుపు ఉబ్బరంగా ఉందేమో అని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాను. మందు పోసినా తగ్గట్లేదు. మీ అమ్మకు బీపీ పెరిగి తల తిరిగి పడిపోయింది. నా వల్ల కూడా కావట్లేదు రామ్. రామారావు గొంతులో తీవ్రమైన నిస్సహాయత ధ్వనించింది. కార్తిక్ గుండె తరుక్కపోయింది. తండ్రి చేతుల్లో నుండి సిరిని తీసుకున్నాడు. తన కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. సిరి, కన్నా, నాన్న వచ్చాడుగా, ఏడవకు తల్లి అంటూ తల్లిమిరాడు. కానీ ఆ పసిబిడ్డ ఏడుపు ఆపలేదు. ఆ పసికందుకు తండ్రి ఎవరో తాత ఎవరో తెలియదు. తనను హత్తుకొని పాలిచ్చే తల్లి స్పర్శ మాత్రమే తెలుసు. అది కరువైనందుకే ఆ ఆవేదన. కార్తిక్ పాపనెత్తుకుని తన గదిలోకి వెళ్ళాడు. గోడ మీద ఉన్న స్నేహ పెద్ద ఫోటో ముందు నిలబడ్డాడు. స్నేహ ఫోటోలో చిరునవ్వు చిందిస్తూ చూస్తుంది. చూసావా స్నేహ, నీ కూతురు ఎలా ఏడుస్తుందో? నా దగ్గర కూడా ఉండట్లేదు. నన్నెందుకిలా ఒంటరిని చేశావు? నా వల్ల కావట్లేదు స్నేహ. ఈ బాధను నేను ఒంటరిగా మోయలేకపోతున్నాను. మా అమ్మ నాన్నలు వయసులో ఉడిగిపోయారు. వాళ్ళీ పాపను పెంచలేకపోతున్నారు. నేను ఆఫీస్ పనులు చూసుకోలేక, పాపను చూసుకోలేక నలిగిపోతున్నాను. నువ్వుంటే ఎంత బాగుండే స్నేహ అంటూ బోర్న విలపించాడు కార్తీకం. అతని కన్నీళ్లు సిరి బుగ్గల మీద పడుతున్నాయి. కొద్దిసేపటికి ఏడ్చి ఏడ్చి అలసిపోయిన సిరి కార్తీక్ భుజం మీదే నిద్రపోయింది. పాపను నెమ్మదిగా మంచం మీద పడుకోబెట్టి దాని చిన్నారి చేతిని పట్టుకొని అక్కడే కుర్చీలో నిద్రపోయాడు కార్తీకం. మరుసటి రోజు ఉదయం ఆదివారం కావటంతో ఇంట్లో అందరూ ఉన్నారు. వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. సిరి పడుకొని ఉంది. సుజాతమ్మ, రామారావులు తమ గదిలో కూర్చుని సీరియస్గా మాట్లాడుకున్నారు. ఏమండి, నేనిక శారీరకంగా ఈ భారాన్ని మొయ్యలేను. నిన్న రాత్రి నాకు గుండె అయిపోయినంత పనైంది. సిరి ఏడుస్తూ ఉంటే నేను ఓదార్చలేకపోతున్నాను. నా చేతులు వణుకుతున్నాయి. సుజాతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. అర్థమవుతుంది సుజాత, నా పరిస్థితి అలాగే ఉంది. కానీ ఏం చేద్దామంటావు? రామారావు నిట్టూరుస్తూ అడిగాడు. మనం ఇలా వాడికి పాపకి ఎన్నాళ్ళు అండగా ఉండగలం? రేపు మనకేమైనా అయితే ఆ పసికందును చూసుకునేది ఎవరు? దానికి ఒక తల్లి కావాలి. మాతృప్రేమ లేకపోతే ఆ బిడ్డ ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్ కూడా చెప్పారు. కార్తీక్ పరిస్థితి చూస్తుంటే పిచ్చివాడైపు ఎలా ఉన్నాడు. ఆఫీసులో కూడా వాడికి సమస్యలు వస్తున్నాయని నిన్న గౌతమ్ ఫోన్ చేసి చెప్పాడు. మనం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది అంది సుజాతమ్మ దృఢంగా. రామారావు ఆలోచనలో పడ్డాడు.
నువ్వు చెప్పేది నిజమే సుజాత. ఈ ఇంటికి ఒక దీపం కావాలి, ఆ పసికందుకు ఒక తల్లి కావాలి. కానీ కార్తీక్ ఒప్పుకుంటాడా? స్నేహ అంటే వాడికి ప్రాణం. వాడికి ఈ విషయం ఎలా చెప్పాలి? వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పక తప్పదు. వాడి భవిష్యత్తు కోసం, పాప భవిష్యత్తు కోసం మనం కఠినంగా వ్యవహరించాలి. ఈరోజే వాడితో మాట్లాడదాం అని సుజాతమ్మ తీర్మానించుకుంది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలు. హాల్లో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప మరేమీ వినపడ్డం లేదు. రామారావు, సుజాతమ్మ హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఇద్దరి ముఖాల్లో ఒక అనిశ్చితి, భయం, అదే సమయంలో ఒక దురనిశ్చయం కనిపిస్తున్నాయి. కార్తీక్, ఏరా కార్తీక్! రామారావు గట్టిగా పిలిచాడు. గదిలో ఉన్న కార్తీక్ బయటకు వచ్చాడు. నిద్రలేమితో ఎర్రబన్న కళ్ళు, చింపిరి జుట్టు. ఏంటి నాన్న, ఏమైనా కావాలా? సిరి పడుకుంది అంటూ సోఫాలో వాళ్లకు ఎదురుగా కూర్చున్నాడు. సుజాతమ్మ కొడుకు వంక చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. వాడు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అని మనసులోనే అనుకుంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. రామారావు గొంతు సవరించుకున్నాడు. కార్తీక్, మేం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రామారావు వాయిస్ చాలా సీరియస్గా ఉంది. కార్తీక్ తండ్రి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. చెప్పను నాన్న, ఏంటి విషయం? రామారావు సుజాతమ్మ వైపు చూశాడు. ఆమె నువ్వే చెప్పు అన్నట్టు తల ఊపింది. చూడు కార్తీక్, స్నేహ మనల్ని వదిలేసి వెళ్ళిపోయి 6 నెలలైంది. ఆ బాధ నుండి మేము కూడా ఇంకా బయటపడలేదు. కానీ కాలం ఎవరి కోసం ఆగదు కదరా, మనం ముందుకు సాగాలి అన్నారు రామారావు. కార్తీక్ ముఖంలో కదలిక లేదు. అతను మౌనంగా వింటున్నాడు. సిరి పుట్టి 6 నెలలైంది. అది రోజు రోజుకు పెరుగుతుంది. కాందానికి తల్లి ప్రేమ కరువైంది. రాత్రంతా అది ఏడుస్తూ ఉంటే మా ప్రాణాలు పోతున్నాయిరా. నీకేమో ఆఫీస్ బాధ్యతలు, మాకేమో వయసు పైబడింది. మీ అమ్మ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. నా కాళ్ళ నొప్పులు. మేము ఈ పసికందుని ఇంకా ఎంతకాలం ఇలా చూసుకోగలం చెప్పు? రామారావు సూటిగా అడిగాడు. కార్తీక్ తలదించుకున్నాడు. సారీ నాన్న, నేను పాప బాధ్యత చూసుకోలేకపోతున్నాను. మీకు భారం అయ్యాను. ఇక నుండి నేనే ఆఫీస్కు సెలవు పెట్టి. అది కాదురా సమస్య. సుజాతమ్మ మాట మధ్యలో అడ్డుకుంది. నువ్వు సెలవు పెట్టినా, ఉద్యోగం మానేసినా నువ్వు తండ్రివి మాత్రమే కాగలవు, తల్లివి కాలేవు. ఆడపిల్లకు తల్లి అవసరం అడుగడుగునా ఉంటుంది. దానికి స్నానం చేయించడం నుండి పాలు పట్టడం, దానికి వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కనిపెట్టడం, ఇవన్నీ ఒక తల్లి చేయగలదు. తండ్రి ఎంత ప్రేమించినా తల్లి స్థానాన్ని భర్తీ చేయలేరురా. కార్తీక్ వాళ్ళు ఏం చెప్పబోతున్నారో నెమ్మదిగా అర్థమవుతుంది. అతని గుండె వేగం పెరిగింది. చేతులు చెమటలు పట్టాయి. అమ్మా, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. స్పష్టంగా చెప్పండి, వణుకుతున్న గొంతుతో అన్నాడు కార్తీక్. రామారావు ముందుకు వంగి కార్తీక్ చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కార్తీక్, నువ్వు స్నేహాన్ని ఎంతగా ప్రేమించావో మాకు తెలుసు. అది ఎప్పటికీ నీ గుండెల్లో ఉంటుంది. కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించు. సిరికి ఒక తల్లి కావాలి. ఈ ఇంటికి ఒక ఇల్లాలు కావాలి. నీ జీవితానికి ఒక తోడు కావాలి. నువ్వు ఇలా జీవితాంతం ఒంటరిగా బతకలేవు. నీ బాధను పంచుకునేవారు కావాలి. కార్తీక్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. లేదు నాన్న, నేను స్నేహస్థానంలో మరొకరిని ఊహించుకోలేను. ప్లీజ్ నన్ను వదిలేయండి. సుజాతమ్మ కన్నీళ్లు ఆపుకుంటూ దృఢమైన స్వరంతో అంది. వదిలేస్తే నీ జీవితం ఏమైపోతుందో, సిరి భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది రామ్. ఇది మా నిర్ణయం కాదు, పరిస్థితులు శాసిస్తున్న అవసరం. సిరి కోసం, నీ భవిష్యత్తు కోసం మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. కార్తీక్ భయంగా తల్లి వైపు చూశాడు. సుజాతమ్మ మరియు రామారావు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆ తర్వాత కార్తీక్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒకేసారి చెప్పారు. నీకు మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. తల్లిదండ్రుల నోటి నుండి వచ్చిన ఆ మాటలు కార్తీక్ చెవుల్లో సీసం కరిగించి పోసినట్టు అనిపించాయి. ఆ క్షణంలో అతని చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా తోచింది. గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కార్తీక్ గుండె చప్పుడు మాత్రమే అతనికి వినిపిస్తుంది. సోఫాలో కూర్చున్నవాడు కాస్త ఒక స్ప్రింగ్ లాగా పైకి లేచాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, కోపం, అంతకు మించి చెప్పలేనంత ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? మళ్ళీ పెళ్ళా? నాకా? అసలు ఈ మాట మీ నోటి నుండి ఎలా వచ్చింది?
కార్తీక్ గొంతు వణుకుతుంది. కానీ అందులో తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తుంది. సుజాతమ్మ కొడుకును సముదాయించే ప్రయత్నం చేస్తూ, కార్తీక్ శాంతించు నాన్న, మేము నీ మంచి కోసమే చెబుతున్నాం, సిరి భవిష్యత్తు కోసం. ఆపండమ్మా. కార్తీక్ 2 చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకున్నాడు. దయచేసి ఆ మాట మళ్ళీ అనకండి. స్నేహ స్థానంలో మరొకరిని ఊహించుకోవటం నా వల్ల కాదు. నా ఊపిరిన్నంత వరకు ఆ స్థానంలోకి ఎవరు రాలేరు. నేను రానివ్వను. స్నేహ కేవలం నా భార్య కాదమ్మా, నా ప్రాణం. తన జ్ఞాపకాలతోనే నా జీవితం మొత్తం గడిపేయగలను. దయచేసి నన్ను ఇలా ఇంకో పెళ్లి చేసుకోమని బలవంతం చేయకండి. రామారావు కల్పించుకొని, అది కాదురా కార్తీక్, నీ ప్రేమను మేము తప్పట్టడం లేదు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించు. సిరి వయసు కేవలం 6 నెలలు. దానికి తల్లి స్పర్శ కావాలి. మేం ముసలివాళ్ళం అయిపోతున్నాం. దానికి ఏమైనా అయితే ఎవరు చూసుకుంటారు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కార్తీక్ కళ్ళు తుడుచుకుంటూ దూరంగా అన్నాడు, నా కూతురి బాధ నాదే నాన్న, నేను చూసుకుంటాను. స్నేహ లేని లోటు దానికి తెలియకుండా నేనే దానికి తల్లి తండ్రి అన్నీ అవుతాను. రేపటి నుండి నేను ఆఫీస్కి 15 రోజులు సెలవు పెడతాను. సిరిని నేనే స్వయంగా చూసుకుంటాను. నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను, కానీ స్నేహకు ద్రోహం చేస్తూ ఇంకొకరి మెల్లో తాళి మాత్రం కట్టలేను. ఇది నా ఆఖరి మాట అని చెప్పి వేగంగా తన గదిలోకి వెళ్ళి తలుపు గట్టిగా వేసుకున్నాడు. బయట మిగిలిపోయిన సుజాతమ్మ, రామారావు నిస్సహాయంగా ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకున్నారు. వాడి ప్రేమ గుడ్డిది కా సుజాత, చాలా స్వచ్ఛమైంది. కానీ ఆ స్వచ్ఛత ఇప్పుడు వాడి బిడ్డకు శాపంగా మారుతుందేమో అని భయంగా ఉంది అన్నారు రామారావు నిట్టూరుస్తూ. సుజాతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఒంటరి పోరాటం, తండ్రి పడే ఆరాటం. మరుసటి రోజు నుండి కార్తీక్ తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆఫీస్కు లీవ్ లెటర్ పంపించాడు. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తన లోకాన్ని సిరి చుట్టూ తిప్పుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఒక పసికందుని పెంచడం అనేది పుస్తకాలు చదివినంత, నోటితో చెప్పినంత సులభం కాదని అతనికి మొదటి రోజునే అర్థమైపోయింది. సిరికి స్నానం చేయించడం కోసం కార్తీక్ నీళ్లు వేడి చేసి ఒక చిన్న టబ్లో పోశాడు. సుజాతమ్మ పక్కనే ఉండి సూచనలు ఇస్తుంది. కానీ కార్తీక్ చేతులు వణుకుతున్నాయి. ఆ పసికందును పట్టుకునే విధానం అతనికి తెలియటం లేదు. కళ్ళల్లో సబ్బు పడగానే సిరి గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది. కార్తీక్ కంగారు పడిపోయి వెంటనే పాపను టవల్లో చుట్టి తన తల్లికి ఇచ్చేశాడు. ఆ తర్వాత సిరికి పాలు పెట్టే సమయం వచ్చింది. పాల బాటిల్ పట్టుకుని సిరిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కానీ సిరి పాలు తాగకుండా తల అటు ఇటు తిప్పుతూ కార్తీక్ మీద పాలు కక్కేసింది. ఏమైంది నాన్న, తాగు తల్లి అంటూ బ్రతిమలాడుతున్నాం. ఆ చిన్నారి ఏడుపు ఆపలేదు. రాత్రిపూట పరిస్థితి మరింత దారుణంగా మారింది. నిద్రలోకి జారుకొని ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంది సిరి. కార్తీక్ గంటల తరబడి పాపను భుజం మీద వేసుకుని గదిలో అటు ఇటు నడుస్తూ జోలపాటలు పాడాడు. కానీ ఆ స్వరం పాపకు పరిచయం లేనిది కావటంతో ఆమె ఏడుపు ఆపలేదు. చివర కలిసిపోయి కార్తీక్ భుజం మీదే నిద్రపోయింది. ఇలా వారం గడిచింది. కార్తీక్ కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయి. శారీరకంగా, మానసికంగా అతను తీవ్రమైన అలసటకు గురయ్యాడు. ఒక తండ్రిగా తన బిడ్డకు అన్నీ చేయగలుగుతున్నాడు, కానీ ఆ బిడ్డ వెతుకుతున్న తల్లి వెచ్చదనం మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. ఆ స్పర్శ ఒక స్త్రీ మాత్రమే ఇవ్వగలదని అతనికి నెమ్మదిగా అర్థమవుతుంది. అయినా తన పట్టుదల వీడలేదు. నేను ఓడిపోకూడదు, నా స్నేహస్థానంలోకి ఎవరిని రానివ్వకూడదు అన్న మొండి పట్టుదలతో తన్ను తాను శిక్షించుకున్నాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.